కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫీసును ముట్టడించింది. సమస్యల పరిష్కారం కోసం కోరుతూ నాన్ టీచింగ్ సభ్యులు వర్కర్స్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ రోజు పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారి సమస్యలు ఏంటి, అసలు ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలు ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి దాకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నాన్ టీచింగ్ వర్కర్స్ కూడా ఈ రోజు ముట్టడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ ప్రధానంగా మీ సమస్య ఏంటి? ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో 485 కేజీబీవీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో పనిచేసే వాళ్ళంతా కూడా మహిళలే. మహిళలకు ఉన్న ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థలు అంటే అవి కేజీబీవీలు మాత్రమే. ఇందులో పనిచేస్తున్న వాళ్ళు సుమారు 6,000 మంది నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. అయితే మా డిమాండ్ ఈరోజు ప్రధానంగా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా 2006 నుంచి పనిచేస్తున్న వాళ్ళకి బేసిక్ పే నిర్ణయించలేదు, కనీస వేతనాలు కూడా అమలు కావట్లేదు. కాబట్టి బేసిక్ పే నిర్ణయించి కనీస వేతనాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి కూడా మేము ఈ రోజు ఆరోపించదలుచుకుంది అంటే, ఇవి మహిళా సంస్థలు కాబట్టి లింగ వివక్ష కూడా కొనసాగుతుందని మేము చెప్పదలుచుకున్నాం. అన్ని రెసిడెన్షియల్ లాగానే కేజీబీవీలు కూడా రెసిడెన్షియల్ అయినప్పుడు అన్ని కేజీబీవీలలో ఉన్న వేతనాలకు ఈ కేజీబీవీలో చూస్తే రెసిడెన్షియల్ వాటికి చాలా వ్యత్యాసం జీతాల్లో ఉంది. అందుకని మహిళా సంస్థలు కాబట్టే వివక్ష కొనసాగుతుందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం వివక్షను మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక నాన్ టీచింగ్ సిబ్బందికి రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలతో రిటైర్ చేసి చాలా మందిని ఉద్యోగాల నుంచి 2006లో ప్రారంభమైనప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అకస్మాత్తుగా పనుల నుంచి చేసేసి వాళ్ళ కుటుంబాలు వీధిలో పడ్డాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నట్టే రిటైర్మెంట్ వయసుని 60 సంవత్సరాలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ₹5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. రెగ్యులరైజేషన్ ప్రక్రియను మేము చేస్తామని చెప్పిందో ఆ రెగ్యులరైజేషన్ కూడా చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటికే అంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. ఏదైతే మీకు అంటే సంబంధించిన సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్ తో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు ఎవరైనా స్పందించరా మీ డిమాండ్స్ కి? దాదాపుగా మేము అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద స్టేట్ లో ప్రోగ్రామ్ చేశాం, మండల కార్యాలయాల వద్ద ప్రోగ్రామ్ చేశాం, ప్రజా పాలనా భవన్ లో కూడా చిన్నారెడ్డి గారిని కలిసి మెమరాండాలు ఇచ్చాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందరికీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము ఒక కమిషన్ ఏర్పాటు ప్రత్యేకంగా డీల్ చేస్తాము, అందరూ కూడా ఒక కనీస వేతనంతో మంచి భవిష్యత్తు బతకడానికి చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు ఆచరణలో దాని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు. ఈ రోజు వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని కేజీబీ వాళ్ళు చెప్తుంది, కాంట్రాక్ట్ జీవో కూడా అమలు కావట్లేదు. అది చాలా అన్యాయం. అంతకంటే ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయినాయి సుమారు 263 ఉన్నాయి. అందులో అప్గ్రేడ్ అయిన చోట కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు. అసలు 6 వర్కర్స్ 500 మందికి ఎట్లా పని చేసి పెడతారు? 6 వర్కర్స్ 6 ఎంప్లాయీస్ 500 మందికి 400 మందికి 24 గంటల హాస్టల్లో ఉండి వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఆ వెట్టి చాకిరీని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నా సమాన పనికి సమాన వేతనం, ఈ రోజు అన్ని రెసిడెన్షియల్లో సమాన వేతనం ఇస్తున్నప్పుడు వీళ్ళకెందుకు ఇవ్వరు? అది కేవలం మహిళా విద్యా సంస్థలు అనే వివక్ష చూపిస్తుంది. దీన్ని ప్రభుత్వం మానుకోవాలని కూడా హెచ్చరిస్తుంది. తదుపరి పక్షంలో పరిష్కరించకపోతే భవిష్యత్తులో స్కూళ్లలో బంద్ చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ డిమాండ్స్ ప్రధానమైన కారణాలేంటి? రాష్ట్ర గవర్నమెంట్ 2006 నుంచి పాఠశాలలు ప్రారంభమైన కేజీబీలో, ఈ కేజీబీలో చాలా దుర్భరమైన జీవితాలు కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు. నాన్ టీచింగ్ వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాలు. మహిళ అనే వ్యవస్థ కొనసాగుతున్నది. చాలా అతి తక్కువ వేతనాలు, కాంట్రాక్ట్ గానీ అవుట్సోర్స్ విధానం సంబంధించి 2 కూడా అమలు కావట్లేదు. వీళ్ళు మనుషులుగా గుర్తించకపోవడం అనేది చాలా దారుణం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో మనుషుల్ని మనుషులుగా గుర్తించాలని బాంబే హైకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాల గానీ జనరల్ పాఠశాలలో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్లకి వేతనాలు ఒకవైపు ఎక్కువగా ఉన్నాయి, వీరికి తక్కువ ఉన్నాయి. అంటే ఏ జీవోను అమలు చేయకుండా వెట్టి బానిసగా 9,750 రూపాయలు 14,300 మాత్రం ఇవ్వడం చాలా దారుణంగా వీరికి వ్యతిరేకంగా మేము బలమైన పోరాటం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 పైగా కేజీబీవీల్లో
చలో ఎస్పీడీ ఆఫీస్ ని మేము చేయగానే మొత్తం పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతోని అన్ని కేజీబీలకు ఫోన్లు చేసుకుంటూ ఇవాళ నాన్ టీచింగ్ వర్కర్లు హైదరాబాద్ తరలకుండా అనేక రకాల అడ్డంకులు చేశారు. అయినప్పటికీ ఈ అడ్డంకుల్ని ఛేదించుకుని ఇవాళ ఎస్పీడీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఖచ్చితంగా రేపు ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మీరు ఈ నిర్ణయాన్ని అంటే కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్ల పట్ల ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిక ఇస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూడా మరింత ఉద్ధృతం కూడా చేస్తాము. ఏదైతే త్వరలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో కూడా గ్రామ స్థాయి నుంచి కూడా మా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కూడా నాన్ టీచింగ్ వర్కర్లు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్.